తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీతోనే భవిష్యత్తుకు గ్యారంటీ. ఇంటింటి ప్రచారంలో పులవర్తి నాని. తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రానికి భద్రత, భవిష్యత్తుకు గ్యారంటీ ఉంటుందని తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నాని అన్నారు. తిరుచానూరు పంచాయతీలో రంగనాథం వీధిలో సోమవారం సాయంత్రం మీ ఇంటి వద్దకు మీ పులవర్తి నాని బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు, జనసేన నాయకులు స్వాగతం పలికారు. పులవర్తి నాని ఇంటింటికి తిరుగుతూ స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు సరిగా అందకపోవడం, పింఛన్లు నిలిపివేయడం, రోడ్లు, డ్రైనేజీ సమస్యల గురించి పులవర్తి నానికి స్థానికులు వివరించారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యలను తీర్చకుండా తన సొంత అభివృద్ధిని మాత్రమే చూసుకున్నారని, ప్రజలను ఓటర్లుగా కాకుండా మనుషులుగా గుర్తించాలని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుచానూరు ప్రజల సమస్యలు వింటూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన ప్రజలకు భరోసా కల్పించారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండాలని, మీరందరూ తప్పక ఓటు వేసి నన్ను గెలిపించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ మండల అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు మధు, సల్మాన్, రాజ్, డిస్కో శివ, మునిరెడ్డి, కిషోర్ రెడ్డి, హరి, రామరెడ్డి, దిలీప్ రాయల్, జయకృష్ణ రాయల్, సాయి రాయల్, వాసు, జీవ మరియు జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. గెలిచినాక నీకు ఎన్టీఆర్ అవుతుంది, ఇల్లు పెట్టిస్తా, ఇల్లు 4 లక్షల రూపాయలు ఇస్తాను, ఇల్లు కట్టుకుంది. సరేనా? ఈ గవర్నమెంట్ ఏం చేయదు. వస్తానమ్మా, వస్తామా. చంద్రబాబు నాయుడు వచ్చినట్టు ఆర్టీసీ బస్సు మొత్తం ఫ్రీ, 3 గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి ఫ్రీ, చదువుకునే వాళ్ళు ఉంటే 15,000 ఇస్తారు, నీకు 4,000 ఇస్తాడు పెన్షన్, నాకు 4,000 రூபாய் பென்ஷன் கொடுப்பாங்க, 3 கேஸ் சிலிண்டர் வருஷத்துக்கு ஃப்ரீ, காசு தேவையில்லை, நீ ஃப்ரீயாக சிலிண்டர் வந்துடும். நீ எங்கே ஆந்திராவில் எங்கே போனோன்னா பஸ் ஃப்ரீ, காசே கொடுக்க தேவையில்லை, நீ புரியுதுங்களா? கரண்ட் பில் கம்மியாகும், சொந்த வீடு వద్దు, అది ఎదికి పోడ్రా, இதெல்லாம் போனோன்னா இதுக்கு போடணும் ஓட்டு, எதுக்கு సైకిల్ என்ன எதுக்கு போடுங்க? ఇప్పుడు కూడా అదే పోను. సరే ఆయా ఒట్టా సైకిల్ మీరు చేయకూడదు, మీరు చేయకూడదు, అట్లా కాదమ్మా, మీరు చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మీరు గెలవకపోతే మాత్రం అండి మా పిల్లల భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. మేము రాష్ట్రం వచ్చి వెళ్ళిపోతాము. మీకు కావాలంటే ప్రచారం చేయమంటే మాత్రం చెప్తాను, మా ఏరియా పిచ్చి చెప్తాను, ఖచ్చితంగా దగ్గర ఉంటాము. డే అండ్ నైట్ చేయమంటే కూడా, రాత్రి పగలు చేయమని మేము ప్రచారం చేస్తాము. మా గవర్నమెంట్ రాకపోతే మాత్రం ఇంకా మేము పోతాం బయటకెళ్ళి. మీరు కొంచెం గట్టిగా ప్రయత్నం చేయండి దయచేసి. ఎక్కడ లేకుండా మనం తిరుగుతా ఉన్నామా. చంద్రబాబు నాయుడు ప్రవేశించిన సూపర్ 6 పథకాలన్నీ కూడా చెప్పుకుంటూ అసలు ఈ పథకాలు చెప్పాల్సిన పర్వాలేదు, ఆయనే ఒక బ్రాండ్. ఇప్పుడు వాడి పథకాలు ఇంత పొడుగు చెప్తున్నారు, అయ్యేది మనకి ఇది లేదు. మన పథకాలు కూడా ఆయన వస్తేనే మన రాష్ట్రం ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది. ఖచ్చితంగా మీరు కష్టపడండి. మేము మళ్ళీ ఇంటికి వస్తాం, మమ్మల్ని మాకు రాకపోయినా పర్వాలేదు, మేము మాత్రము ప్రచారానికి ఉపయోగించండి దయచేసి. వాడి దుర్మార్గాలన్నీ చెప్పాలని 100% మీదే గెలుపు సార్. ఇద్దరు నెంబర్ తీసుకుని వెనకాల మీ నెంబర్ ఏంటక్క, విజిటింగ్ కార్డు ఇచ్చేమమ్మా. కూర్చోమన్నా రెడీ అంతే, ఇదేనా మీకు ఇల్లు లేదో ఇల్లు రాసుకో, పాడి పెట్టాల్సింది చేస్తాను. వైసీపీ వాళ్ళు రేపు 5,000 నుంచి 10,000 ఇస్తారు, తీసుకొని మీడియా సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. మీరు ఉదయం చూస్తుంటారు దామినీలో ఏ విధంగా జరిగిన పరిస్థితులు.
దాని తర్వాత ఈరోజు డోర్ టు డోర్ కూడా ఇక్కడ తిరుచానూరు టౌన్లో కూడా జరగడం జరిగింది. ఇక్కడ మొన్న మీకు చెప్పిన విధంగా అదే సమస్యలు, డ్రైనేజ్ సమస్య కానీ, రేషన్ కార్డు కానీ, పెన్షన్ కానీ ఇదే సమస్యలు. అంటే చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా మన భాస్కర్ రెడ్డి 900 కోట్లతో నేను డెవలప్మెంట్ చేశానన్నాడు. 900 కోట్లు ఎక్కడ డెవలప్మెంట్ చేసినాడో ఒకసారి ఆయన ఆలోచించుకోవాలి. రోడ్లో ఉండే మీకు గతంలో చెప్పిన సీసీ రోడ్లు వేసినంత మాత్రం డెవలప్ జరగదు, లేదా రోడ్లో బెంచ్లు వేసిన మాత్రం రోడ్ డెవలప్మెంట్ జరగదు. డెవలప్మెంట్ అనేది మొత్తం ఎక్కడెక్కడ మేజర్ పంచాయతీలు ఉన్నాయో ఆ పంచాయతీలంతా కూడా అండర్ డ్రైనేజ్ తేవాల్సిన పరిస్థితి ఆయనకుంది. అది చేయలే. అది చేయకపో కూడా రోడ్లో ఎక్కడికక్కడ తెగిపోతా అంటే కూడా వంకల బ్రిడ్జిలు అది కూడా చేయకుండా వదిలేసిన వ్యక్తి భాస్కర్ రెడ్డి. చంద్రగిరిలో రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కరిస్తాం. చాలా వరకు మీరు చూస్తుంటారు, దీంట్లో మీరు చూస్తుంటే కాలువల పైన ఈ మూతలు లేని దానివల్ల కూడా ఈ డ్రైనేజ్ వల్ల కూడా డెంగ్యూ ఫీవర్లు కూడా ఎక్కువ అధికంగా రావడం జరుగుతుంది. దీనన్నింటినీ కూడా రేపు వచ్చిన వెంటనే అండర్ డ్రైనేజ్ పెట్టి ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ పరిశుభ్రతగా ఉండే విధంగా తీసుకుపోతాను కూడా మీ మీడియా ద్వారా కూడా తెలియజేసుకుంటాను.